రాజకీయం అంటేనే ఒకళ్ళు కాయి చేస్తారు, ఒకళ్ళతోటి కంటైతారు. పార్టీలు జెండాలు ఎజెండాలతో నడుస్తుంటది. ఒకళ్ళంటే ఒకళ్ళకు అస్సలు పడది. అవతలోళ్ళు ఎత్తేసుడు తప్పితే ఎన్నడు తారీఫ్ చేసుడు ఉండది. కానీ అందరితోటి శబ్బాష్ అనిపించుకునేటోళ్ళు కొందరంటే కొందరే ఉంటారబ్బా. అందులో అందరికంటే ముంగటుండేది మన్మోహన్ సింగ్ సారే కావచ్చు. పదవిలుండి పంతనం గట్ల చూపించినందుకే దేశమంతా జేజేలు పలుకుతాంది. కాలం చేసిన పాత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సార్ ను తలుచుకోవటానికి సపరేట్ అసెంబ్లీ మీటింగ్ పెడితే ఆ పార్టీ ఈ పార్టీలు ఏం లేకుండా అందరు తారీఫ్ చేసిరు పెద్ద మనిషిని. సంతాప తీర్మానం సీఎం రేవంత్ రెడ్డి సార్ చదివి అత్యున్నత పురస్కారం భారత రత్న ప్రదానం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ గరీబోళ్ళకు బువ్వ పెట్టే ఉపాధి హామీ పథకము అడ్రస్ పక్కా ఉండాలని, ఆధార్ కార్డు అందరు చదువుకోవాలని చదువు హక్కు చట్టము, సర్కారు ఏది దాయద్దని సమాచార హక్కు చట్టము, బయట దేశాలకెళ్లి కంపెనీలు రప్పించి ఎంత డెవలప్ చేసిండో యాద్ చేసిండ్రు. నీతి నిజాయితీకి నిబద్ధత అని ఒకవేళ ఎవరినైనా ఉదాహరించాల్సి వస్తే ఈ తరంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారితో పోటీ పడే వాళ్ళే లేరు అని చెప్పి మన తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు సారే ప్రధానమంత్రి. ఈ రాష్ట్రానికి పురుడు పోసిన డాక్టర్గా మన్మోహన్ సింగ్ గారిని తెలంగాణ సమాజం ఎప్పటికీ గుండెల్లో పెట్టుకుంటుంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఒక మంచి ప్లేస్ లో విగ్రహావిష్కరణ చేసుకోవడం ద్వారా చిన్న సీఎం బట్టి సార్ మాట్లాడుకుంటా రైతులు తీసుకున్నటువంటి రుణాన్ని మాఫీ చేసినటువంటి మొట్టమొదటి ప్రధాని కూడా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. ప్రధాన ప్రతిపక్షం తరపున ఫస్ట్ కేటీఆర్ సార్ మైక్ తీసుకున్నాడు. ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన సంతాప తీర్మానానికి పూర్తిగా మా పార్టీ తరపున మద్దతు తెలియజేస్తూ విగ్రహం పెడదామన్నారు. మేమందరం కూడా వస్తాం అధ్యక్ష. తప్ప సెంటర్ మంత్రి పదవి ఇచ్చినప్పుడు మా బాపును మస్తు ఖాయిజ్ చేసిండు అనుకొచ్చిండు. చంద్రశేఖరరావు గారు మీరు ఒక కర్మయోగిగా గుర్తించబడతారని చెప్పి కూడా మన్మోహన్ సింగ్ సార్ ను రాజకీయాలకు తీసుకొచ్చి పైసల మంత్రిని చేసిన మన పివి నరసింహారావు సార్ పేరు మీద ఢిల్లీలో ఏదన్నా ఒకటి ఉండాలని కోరిండు. మనవాడు పివి గారికి కూడా సముచితమైన గౌరవం కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి అనే ఒక ప్రతిపాదన కూడా మన శాసనసభ నుండి పోతే బాగుంటది. ఎందుకంటే ఢిల్లీలో అందరు ప్రధానమంత్రులకు మెమోరియల్ ఉంది అధ్యక్ష, కానీ ఒక్క పివి గారికి లేదు. బీజేపీ మహేశ్వర్ రెడ్డి సార్ కూడా గివ్వే మాట్లాడి రాహుల్ గాంధీ గారు న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం వియత్నాం వెళ్ళినట్టు. నిజమైన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఇట్లా మాట్లాడారు. మధ్యలో పార్టీలు వేనో వీళ్ళు పెద్ద దాని ఓన్ చేసుకోవడానికి ప్రాధాన్యత రాకపోతే ఇట్లా మాట్లాడితే ఎట్లా? మన్మోహన్ సింగ్ సార్ ఆత్మ నిమ్మలపడాలని అందరు కోరుకుంటుంటే కామ్రేడ్ సాంబశివరావు సార్ ఇట్లా అన్నాడు. ఆయనకి ఆత్మ అంటున్నారు కదా, మేమైతే ఆత్మను నమ్మం, కానీ తనకు ఇచ్చిన బాధ్యతను తాను నెరవేర్చడమే గొప్ప దేశభక్తిగా భావించినటువంటి దేశభక్తుడు మన మన్మోహన్ సింగ్ జీ. అటెంక మంత్రులంతా తలుచుకున్నారు పెద్ద మనిషి పంతనాన్ని. 10 రూపాయలు కడితే ఏ పౌరునికైనా తహసీల్దార్ నుంచి ప్రధానమంత్రి వరకు ప్రజా సొమ్ముతో ఏ యాక్టివిటీ చేసినా పూర్తి వివరాలు ఇవ్వాల్సిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. రైట్ టు ఇన్ఫర్మేషన్ ఒక హిస్టారిక్ లెజిస్లేషన్ తీసుకొచ్చారు. తెలంగాణ దేని గురించి మీరు తెలంగాణ ఈ సాక్రిఫైస్ ఎందుకు అవుతుందని అడిగారు అధ్యక్ష. అది నా అదృష్టంగా భావిస్తా నేను జవాబిచ్చిన ఆ రోజు. లోక కళ్యాణం కోసం పరమశివుడు విషాన్ని తన కంఠంలో దాచుకున్నట్లుగానే దేశం కోసం ఎన్నో అవమానాలను దిగమింగినటువంటి ప్రధానమంత్రిగా పనిచేసి మాతో కూర్చొని మాతో మాట్లాడుకుంటూ ఆ ఫోటో చూసిన నిజంగా కళ్ళకి నీళ్ళు వచ్చినాయి. ఇక హరీష్ రావు సార్ మైక్ తీసుకొని మాట కేసీఆర్ సార్ గురించి చెప్తుంటే జరంత కిసర బసర నడిచింది. శాఖ లేని మంత్రిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి కేబినెట్ లో కేసీఆర్ గారు పనిచేశారు. కేసీఆర్ గారు తెలంగాణ కోసం జయశంకర్ గారికి ఏం గౌరవం దొరికింది, దేశుని మల్లయ్యకి ఏం గౌరవం దొరికింది, లేకపోతే పక్కన నరేంద్రకి ఏం దొరికింది, కొండ లక్ష్మణ్ బాబుజీకి ఏం దొరికింది అడుగుతున్నాం అధ్యక్ష. ఇప్పుడు నేను స్వయాన కేసీఆర్ గారికి ఫోన్ చేసి సభకు రమ్మని నేను రిక్వెస్ట్ చేసిన. అగనట కేసీఆర్ సార్ కు ఖుద్దు స్పీకర్ సారే ఫోన్ చేసిండట అసెంబ్లీకి రారి మన్మోహన్ సింగ్ గారికి సంతాపం తెలుపుదామని. కానీ ఎప్పటి లెక్క దుమ్మానే కొట్టిండు. ఈ సభ ఏం గౌరవం ఇచ్చింది సార్? సభలాగా నడుస్తలేదు. మీ పిఏసీ చైర్మన్ మీ ఇష్టం నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్ గారిని అడిగి ఆయన గౌరవం ఇచ్చి మీరు పిఏసీ చైర్మన్ నిర్ణయం తీసుకున్నారా? కాకకు మన్మోహన్ సింగ్ సార్ కు అనుబంధం యాద్ చేసి ఈ ముచ్చట చెప్పిండు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సారు. వారికి నేను ఎంపీగా ఉన్నప్పుడు పోయి వారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ రోజులలో 10,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి మన ఈరోజు రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ ఏదైతే వచ్చిందో దాంట్లో సుమారు 5,000 ఉద్యోగాలు కూడా కల్పించడం జరిగింది. అట్లనే చాలా మంది ఎమ్మెల్యేలు మాట్లాడి సర్కార్ తీర్మానానికి మద్దతు ఇచ్చినారు. పార్లమెంట్ సభ్యులను తెలంగాణకు సంబంధించిన 12 మందిని మేము మా గొంతు వినిపిస్తుంటే ఈనాడు కూడా ఒక్క మాట చెప్పలేదు అధ్యక్ష. మన్మోహన్ సింగ్ సార్ కు భారత రత్న ఇవ్వాల్సిందేనని మన అసెంబ్లీలో తీర్మానం చేసి సెంట్రల్ గవర్నమెంట్ కు పంపింది. ఇట్లా గౌరవించుకున్న ఫస్ట్ రాష్ట్రం కూడా మనదే.